మమ్మల్ని పట్టుకొని మా పార్టీ నాయకత్వాన్ని పట్టుకొని మా రక్తం అట తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పంటాయట. ఏమున్నది వీళ్ళని పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతాయి. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా మా ప్రశాంత్ రెడ్డి గారు ముక్కలు పోయింది, బాల్కొండ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారు ముక్కలు పోయి రక్తదానం చేసి ఆ రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్ళు. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరాడు. వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు రేపు కరీంనగర్ లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలని. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం నీకు.